ఇక్కడకు విచ్చేసిన ఈ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున దివ్య ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నాను. అలాగే ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముఖ్యులుగా డయాస్ మీదకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక ఈ స్కూలుకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి, అలాగే స్థానికులు, ఈ సంస్థలో భాగంగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు, వారి ఫ్యామిలీ మరియు ఇతర ప్రముఖులు, ఈ మొత్తం కార్యక్రమాలన్నీ కూడా సైన్స్ యూనివర్స్ అనేటువంటి ఒక సంస్థ ఆధ్వర్యంలో వాటి నిర్వహణలో నడుస్తుంది. కాబట్టి ఈ సైన్స్ యూనివర్స్ ట్రస్టీ శ్రీ రాజేంద్ర గారికి, అలాగే అందులో ముఖ్యులు విష్ణువర్ధన్ గారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నాను. ఈవేళ ఈ పట్టణంలో మీరందరూ జరుపుకుంటున్నటువంటిది ఒక వేడుకలాగా అనిపిస్తున్నా ఇది ఒక పరిచయ వేదిక. దీనికి సంబంధించి పరిచయ వేదిక అన్నది అందరిలోనూ ఉంటుంది. గత 2-3 రోజుల నుంచి ఇక బయట ఏవో ఈ స్టిక్కర్స్ ద్వారాను లేదు బ్యానర్స్ ద్వారా తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ ప్రతిరూపం, అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని కొటేషన్స్ చూస్తూ ఉన్నారు. అయితే ఇది ఏమిటో ఎలానో తెలియదు కదా, మరి ఏదో పరిచయ వేదిక అన్నారు, ఇక్కడ ఒక గురువు గారి ఫోటో ఉంచారు, ఇది ఏమిటి అని అందరికీ జనరల్గా కలుగుతున్న సందేహం ఒక విధంగా ధర్మ సందేహంగానూ ఉండొచ్చు. అయితే ఈవేళ ఈ పరిచయ వేదికలో మీరు 2-3 రోజులుగా చూసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇది ఎలా జరుగుతుంది, ఏ సంస్థ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది, ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి యాక్టివిటీ, లేదు భవిష్యత్తులో ఏమైనా ఇలాంటిది జరుగుతుందా, కేవలం ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉందా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఆచరించే దానివల్ల మా జీవితాల్లో ఏదైనా మార్పు వస్తుందా, మేము ఇంకొంత నైపుణ్యంతో స్కిల్స్తో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించవచ్చా, ఇప్పటి జీవితానికి తర్వాత జీవితానికి ఏమైనా మార్పు ఉంటుందా, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఏదైనా ఒకటి విన్నా, ఒకటి తెలుసుకున్నా, ఒకటి చూసినా, ఒక చోటకు వెళ్ళినా, ఒక చోటకు మనం ఏదైనా తెచ్చుకున్నా దానికి ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేకుండా ఏది చేసినా కూడా వృధా ప్రయాసే కదండి. సో అందుకని కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది, ఈ పరిచయ వేదికకు రావడం జరిగింది. ఇక్కడ చెప్పేటి విషయాలని శ్రద్ధగా ఆలకించండి. ఏం చెప్తున్నాను అన్నది కాకుండా ఎలా చెప్తున్నాను, ఎలా చేసి చూపిస్తున్నాను అన్నది మంచి హృదయంతో ఆలోచించండి, ఓపికగా ఆలోచించండి, సత్వర నిర్ణయానికి రాకండి. బాగా అనాలిసిస్ చేసిన తర్వాత మీ మనసులో ఏది అనిపిస్తే అది నిర్ణయం వైపుగా దాన్ని ముద్రించుకోండి. దాదాపుగా ఈ బ్యానర్స్లోనూ వీటిలో అన్నిటిలో చూస్తున్నది గురు విశ్వస్ఫూర్తి, ఆ గురువుని నేనే. మరి చిత్రం వేరే ఉంది, మరి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి వేరే వారు మాట్లాడుతున్నారు అంటే దీని ప్రత్యేకత ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మీరు వినే ఉంటారు, పరకాయ ప్రవేశం అని చెప్పి మనకు చరిత్ర పుటల్లో కొంత భాగం లిఖించదగింది. అయితే ఇదొక ప్రాసెస్, ఈ ప్రాసెస్ని గతంలో చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలోనికి వెళ్ళి మాట్లాడడం, అక్కడ యాక్టివిటీ చేయటం అన్నది ఆ పరకాయ ప్రవేశానికి అర్థం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శరీరం మృతంగా మారుతుంది. అంటే ఇక్కడ శరీరం ఉండడానికి అవకాశం లేదు. ఒకటి లైవ్ అయితే ఇంకొకటి డెడ్, ఒకటి చనిపోయిన తర్వాతనే ఇంకొక శరీరం లేక ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అది గతంలో ఉన్నటువంటిది. దాని అడ్వాన్స్మెంట్ అనుకుంటారా, మరి దాని డెవలప్మెంట్ అనుకుంటారా, దాని అట్లీస్ట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ దట్ యాక్టివిటీ అనుకుంటారా, మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మాధ్యమం, మీడియం. ఏదైనా ఒకటి ప్రసారం జరగాలి అంటే ఒక మీడియం అవసరం. ఆ మీడియంగా ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఇక్కడికి రప్పించి దివ్య మాధ్యమంగా నేను రావటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకొని, ఈ అనుకూలమైనటువంటి వాతావరణంలో దాదాపుగా ఏదైతే ఇన్ని రోజులు కష్టపడి సాధించుకున్నటువంటి నా విశ్వశక్తి ఏదైతే ఉందో, ఈ విశ్వం అంతటికి ఆవరించి వ్యాపించి తర్వాత ఒక సూక్ష్మ స్థితిని తీసుకుని ఆ సూక్ష్మ స్థితిని మార్పులు సంభవిస్తాయి. మొట్టమొదటిది ఇతని స్పర్శ జ్ఞానాన్ని ఇతను కోల్పోవటం, రెండవది ఇతనికి సంబంధించినటువంటి మెమరీ మొత్తం సీజ్ అయిపోతుంది, ఉండదు. అయితే ఇది ఎలా తెలుసుకోవాలి అంటే నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఈ సభలో కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నో జీవితాలకు ఎన్నో చేయడం జరిగింది. వారందరూ కూడా లబ్ధి పొందిన వారే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. నాకు సంబంధించినటువంటి హావభావాలు కానీ, నాకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ, నా మేనరిజమ్స్ కానీ ఇవన్నీ కూడా అలాగే ఉట్టిపడుతూ ఉంటాయి ఆ శరీరంలో. మరి నేనైతేనే అలా చేయగలుగుతాను. టోటల్గా సీజ్ అయినటువంటి మెమరీ, ఇతనికి స్పర్శ జ్ఞానం కానీ, ఈ ఎన్విరాన్మెంట్కు సంబంధించింది కానీ, మీరు ఏం మాట్లాడుతున్నది రెస్పాండ్ కావడం కానీ ఇతనికి పూర్తిగా సంబంధం అన్నది ఉండదు. నేనే మాట్లాడుతున్నాను, మీరు చెప్పింది నేరుగా నేనే వింటున్నాను, నేను చెప్పింది నేను చెప్తున్నాను, నా జ్ఞానాన్ని నేను చెప్తున్నాను. దానికే దీన్ని మామూలుగా వయా మీడియా అంటూ ఉంటారు కదా, అలా ఈ మీడియం, ఈ దివ్య మాధ్యమం ద్వారా నాకు కావలసినటువంటి కార్యక్రమాల్ని నేను ఏదైతే సమాజానికి మేలు చేయాలనుకున్నానో, ఏదైతే వ్యక్తుల్ని మంచి ఉన్నత దశకు తీసుకెళ్లి తీర్చిదిద్ది మంచి పౌరులుగా ఉంచాలనుకున్నానో, బాగా సుఖశాంతులతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకొని నా మిషన్ని నేను స్టార్ట్ చేశాను. సో ఒక పరమాత్మ స్థాయి వరకు దీన్ని తీసుకెళ్లొచ్చు. ఒక అవగాహన కల్పించడం కోసం ఇటువంటి విధానాన్ని తీసుకొని దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఇలా చేస్తూ ఉన్నాను. దీనివల్ల ఏమిటి, మీకేమిటి బెనిఫిట్? ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఏదో ఒకటి లేదు కానీ ఏది చేయరు కదండి, అదే ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే ఏదో ఒక లబ్ధి లేనిది ఎందుకు చేస్తారులేండి అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఎటువంటి లబ్ధి కానీ స్వార్థం కానీ లేదు. ఇది చాలా మందికి తెలుసు. నేను ఒక్కడే, నాకెవరూ లేరు. దాదాపుగా 70 సంవత్సరాలు పూర్తయినాయి. 4 గోడల మధ్యనే గడిపేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ స్థాయి శక్తి సంపాదించిన తరువాత ఈ విధంగా బహిర్గతంగా బయట ప్రదేశాల్లోకి రావటానికి శరీరం సహకరించడం లేదు. ఈ వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ నన్ను పూర్తిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకని దాదాపుగా జీవితం మొత్తం 4 గోడల మధ్యనే గడిచిపోతూ ఉంది. ఈ పొందినటువంటి శక్తిని 10 మందికి పంచాలి, 10 మంది సుఖంగా ఉండాలి, 10 మంది ఉన్నత దశకు తీసుకెళ్ళాలి అన్నటువంటిది ప్రధాన ధ్యేయంగా ఈ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒకే చోట ఈ విధంగా నా శరీరంతో నేను బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు, ఇక తప్పదన్న పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి బయటకు రావటం, ప్రత్యక్షంగా వచ్చిన కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు ఈ వీడియోలు సీడీల ద్వారా చూడొచ్చు, నేను డైరెక్ట్గా మాట్లాడినటువంటిది కూడా. అయితే వచ్చిన తర్వాత ఈరోజు మీ ముందు చెప్తున్నాను, కానీ ఒకసారి బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత శరీరం చాలా ఇబ్బందికి గురి అవుతుంది. ఈ బయట పొల్యూషన్ పడదు కాబట్టి చాలా రోజుల వరకు కూడా ఇంపాక్ట్ అనుభవించాలి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి అసందర్భాలు జరుగుతున్నాయి కాబట్టి మరి మాధ్యమం విధానం ద్వారా మరింత మందికి ఎక్కువ ఈ లబ్ధి పొందే అవకాశాన్ని కల్పించని చెప్పి వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో చేయటం అన్నది జరిగింది. గతంలో దాదాపుగా చాలామంది మీడియంస్తో
దాదాపు 9 మంది మీడియంలో, ఒకసారి హైదరాబాద్ కానీ 5 మీడియంలని నాగపూర్లో కానీ, ఇలాంటివన్నీ అనేక మంది మీడియంలు ఏకకాలంలో జరగటం అన్నది ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లిఖించలేదు, సాక్ష్యం లేదు. ఇది భవిష్యత్తులో కూడా జరగదు. గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదని చెప్పి మీకు చెప్తున్నాను. ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది మానవ మేధస్సుకు కూడా అందదని కూడా మీకు చెప్తున్నాను. ఐ హ్యావ్ జీరో ఫర్ ద టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది బాగా గుర్తుంచుకోండి, ఆలోచించండి. కాలం దూరంతో నాకు సంబంధం లేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఏకకాలంలో పలు ప్రదేశాల్లో ఉండటం అంటే అక్కడ ఆ ప్రయాణ దూరం జీరో, ఆ ప్రయాణ కాలం జీరో. అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, 9 ప్రాంతాల్లో ఉన్నాను. సో టైమ్ అండ్ డిస్టెన్స్ బికమ్స్ జీరో దేర్. ఇది ఎలా సాధ్యం? సాధారణంగా అన్ని డైమెన్షన్స్, కొన్ని డైమెన్షన్స్ అని ప్రకృతిలో ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని డైమెన్షన్స్లో రీచ్ అయ్యి ఏదైతే మొట్టమొదటగా అస్థి, మామూలుగా అస్థి అంటే ఉండటం, నాస్తి అంటే లేకపోవటం. అందుకే చెప్తూ ఉంటారు అణోరణీయం మహితో మహ్యాన్ అని అంటూ ఉంటారు. అంటే అస్థి అది ఉంది, అక్కడే ఉంది. అది ఎక్కడైనా ఉంటుంది, అక్కడ ఉంది. మొత్తం సర్వవ్యాపితం, అన్ని చోట్ల ఉంటుంది. సో ఆ మొట్టమొదటి ఆ స్వయంభూ ఏదైతే అంటున్నామో, విశ్వమాతని ఏదైతే అంటున్నామో, ఆ ఎగ్జిస్టెన్స్ పర్మనెంట్గా ఏదైతే ఉంటుందని అంటున్నామో, అస్థిని ఏదైతే అంటున్నామో, ఆ స్థాయిని చేరుకుంటే అక్కడి నుంచి ఎక్కడికైనా కూడా డిస్టెన్స్ జీరోనే, ఎక్కడికైనా టైం జీరోనే. అందువల్లనే ఏకకాలంలో పలు ప్రదేశాల్లో రావడానికి అవకాశం ఏర్పడుతుంది అని మీకు చెప్తూ ఉన్నాను. ఇది బహుశా మీకు మొట్టమొదటిసారి వింటే అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ కూడా నేను పుస్తకాల్లో రాశాను. నా కార్యక్రమాలన్నీ ఇలాగే ఉంటూ ఉంటాయి. నాకు ఇక వీటిపైనే ఉంటుంది. 4 గోడల మధ్య కూర్చొని ఈ రచనలు కొనసాగించడం, వాటిని ప్రజలకు తెలియచెప్పడం, ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి దాదాపుగా చాలా పుస్తకాలు రాశాను దీనికి సంబంధించి, ఈ ప్రాసెస్కు సంబంధించి, అసలు ఎలా ఉండాలి జీవితం అన్నది, జీవితానికి సంబంధించి ఈ రిలేషన్స్ అని చెప్పి, ఒపీనియన్స్ అని చెప్పి, సంక్షిప్తాలు అని చెప్పి, మరో మనసు, అవగాహన, ఇట్లాంటి పేర్లతో దాదాపుగా చాలా పుస్తకాలు, రచనలు రాయడం జరిగింది. మీకు వీలున్న సమయంలో వాటిని చదివినట్లయితే మరింత జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాధ్యమం ద్వారా ఈ విధంగా చేస్తున్నప్పుడు, మరి నా యాక్టివిటీ నార్మల్గానే అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఎంతమందికైనా చేసే అవకాశం వచ్చింది. కాబట్టి వివిధ ప్రదేశాలలో నేను ఒకే చోట ఉంటూ అక్కడే నా పనులు నేను చేసుకుంటూ అనేక ప్రదేశాల్లో అనేక మందిని కలవడం జరిగింది, అనేక మందితో మాట్లాడడం జరిగింది. ఈ అనేక మందితో మాట్లాడడం, కలవడం అన్నది దేనికి సంబంధించి మీడియం దగ్గరకు వచ్చినప్పుడు అంటే, దాదాపుగా నా దగ్గరకు కానీ, నా మీడియం దగ్గరకు కానీ ఆ ప్రాంగణంలోకి వస్తూనే నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. వీరు దేనికోసం వస్తున్నారు, ఎలాంటి సమస్యల్లో ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి, ఎప్పుడు చేస్తే ఈ జీవితం బాగుపడుతుందని కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఆ మాధ్యమం ద్వారా కానీ, నేను కానీ డైరెక్ట్గా ఆ రాగానే ఆ బయోడేటా మొత్తం ఉంటుంది. అది చూసి ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసి ఊరుకుంటాను. అయితే ఈ విధంగా వచ్చి వెళ్ళిన తరువాత ఈ విధానాన్ని అవలంబించమని చెప్తాను. వారు ఇష్టపడి ఆ విధానాన్ని అవలంబిస్తే త్వరితగతిన మార్పును చూడడం జరుగుతుంది. లేదంటే కూడా మళ్ళీ నా దగ్గరికి రావటం ఆగిపోయినప్పటికీ కూడా నేను ఇచ్చిన మాటను మాత్రం తప్పను. ఆ డేట్ అండ్ టైంకి ఖచ్చితంగా వారికి ఆ పని చేసి పెడతాను. దీనికి కావాల్సిందల్లా నమ్మకం, విశ్వాసం. ఇక్కడ నమ్మకం అంటే పూర్వం ఎప్పుడో పురాణాల్లో, మనకున్నటువంటి ప్రముఖ గ్రంథాల్లో ఇవన్నీ చెప్పారు. ఆత్మ ఉందన్నారు, కాలదన్నారు, మునగదన్నారు, తడవదన్నారు, ఇంకొక శరీరంలోకి వెళుతుందన్నారు. అవి మరి వింటున్నామా మనం? వాటిని పాటిస్తున్నామా? నమ్మకం కేవలం అంతే. ఇది కూడా నమ్మకం మీదనే ఆధారపడి ఉంది. అయితే కేవలం గుడ్డిగా నమ్మకం ద్వారానే నేను చెప్పడం లేదు. ధ్యాన ప్రస్థానం అనేటువంటి ఒక రసాయన శాలను స్థాపించి ప్రయోగపూర్వకంగానే ఈ ఎక్స్పెరిమెంట్ని చేయడం జరుగుతూ ఉంది. ఇది మీరు డైరెక్ట్గా చూడొచ్చు.
హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, అలా నాగపూర్లో కానీ, మిగిలిన కొన్ని ప్రదేశాల్లో కూడా నాకు సంబంధించినటువంటి ఈ ధ్యాన మనో ప్రస్థాన అనే చోట ఇలాంటి యాక్టివిటీ జరగటం అన్నది జరుగుతూ ఉంది. అవి మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. అంతకన్నా మీకు మంచి నిదర్శనం కావాలి అంటే ఈవేళ నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడుతున్న దానికన్నా ఇంకేం కావాలి? ఇదే ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నాను. నేను ఎక్కడో ఉన్నాను, మీ ముందు మాట్లాడుతున్నాను. సో ఈ విధమైనటువంటి ఉదాహరణని తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మొట్టమొదటిసారి చూసినప్పుడు మనసుకి అనేక ధర్మ సందేహాలు కలగడం సహజం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలుష్యపు వాతావరణంలో సమాజం మొత్తం కాలుష్యమయ్యి రకరకాల మోసాలు, రకరకాల దోపిడీలు, రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో దాదాపుగా అలాగే తయారైంది. కాబట్టి దీన్ని నమ్మటానికి కూడా కొంత టైం తీసుకుంటుంది మీ బ్రెయిన్. ఆ సంగతి కూడా నాకు తెలుసు. ఎందుకంటే దాదాపుగా ఈ ఆధ్యాత్మికత పేరుతో ఒక పక్క దోపిడీకి గురవుతున్న మాట వాస్తవమా కాదా మీ మనసును మీరే అడగండి. ఆధ్యాత్మికత పేరుతో ఎంతో మంది మోసపోతున్నారు, ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, ఎన్నో ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటున్నారు, సర్వస్వాన్ని కోల్పోతున్నారు. ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో ఒక రకమైనటువంటి మోసగింపబడి మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది సమాజంలో. ఇది అవునా కాదా మీ మనసును అడగండి, చెప్తుంది. ఆలోచించండి, ఆగండి, తర్వాతనే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకొకరిని ద్వేషించటమో, ఇంకొకరిని కించపరచటమో, నేను గొప్ప అని చెప్పుకోవటం కోసమో కాదు. ఉన్న వాస్తవాన్ని పరిశీలన చేయమంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చేయాలి? ఏ గొప్పలు నాకు అవసరం లేదు, నాకంటూ ఎవరూ లేరు, నేను ఒక్కడే ఉంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి కోసం ఇదంతా చేయాలి? ఇంతవరకు కూడా ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలో కొంత ధనాన్నో, కొంత ప్రాపర్టీనో ఏదో అలా తీసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో. ఈ రోజు వరకు కూడా దీన్ని ఆశించకుండా కేవలం వారి జీవితాలు బాగుపడాలి, సమాజం బాగుపడాలి, ఒక మంచి ఉన్నత స్థితి కలగాలి అనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోనే, ఆ కాంక్షతోనే, ఆ కారణంతోనే ఈ కార్యక్రమాలన్నీ జరపడం జరుగుతోంది. ఇది 10 మందికి తెలియాలి. 10 మందికి బాగుపడినప్పుడు ఆ 10 మందిని చూసి ఇంకొక 10 మంది బాగున్నప్పుడు నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించానన్నటువంటి ఒక తృప్తి మిగులుతుంది. సో ఈ విధమైనటువంటి ఈ విధానం, ఇది మాధ్యమం. అయితే నేను చెప్పే కార్యక్రమాలన్నిటిలో కూడా చాలా ప్రధానమైనటువంటిది ఈ కాన్సెప్ట్ మీద ఏమిట్రా అంటే ఆసన ప్రాణాయామ ధ్యానం, అంటే యోగా, బ్రీతింగ్, మెడిటేషన్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 3 పదాలు కూడా సర్వసాధారణంగా మీరు విన్నవే, మీకు బాగా పరిచయం ఉన్నవే. యోగా అనగానే ఈ అధునాతనమైనటువంటి ప్రపంచంలో, మోడర్న్ వరల్డ్లో వెంటనే ఒక చిన్న నవ్వు వస్తుంది. యోగా అనగానే ఆ స్థాయికి దిగజారిపోయినటువంటిది, రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ అందులో ఇన్వాల్వ్ చేసి యోగాని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. అయితే యోగా ద్వారా ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, ఈ యోగా చేయటం వల్ల ఎందుకు పనికొస్తుంది అన్నది కాస్త జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, శరీరం చాలా అవయవాలు ఉన్నటువంటి ఒక భాగం, ఒకటి శరీరం. అయితే ఈ అనేక అవయవాలు ప్రతినిత్యం వాటి పనిని అవి చేసుకుంటూ, మనం తిన్న ఆహారం ద్వారా ఎనర్జీని తీసుకుంటూ, బయట నుంచి పీల్చుకున్నటువంటి గాలి ద్వారా మొత్తం ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఎనర్జీ రిలీజ్ అయ్యి అన్ని అవసరాలకు ఈ ఎనర్జీ ఉపయోగపడుతూ మన జీవిత కార్యనిర్వహణ జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఆలోచనలకు సంబంధించి కూడా విపరీతమైనటువంటి ఆలోచనలు మనకు రోజు వస్తూ ఉండడం సర్వసాధారణం. మరి వీటన్నిటికీ కూడా ఎనర్జీ ఉపయోగపడుతూ ఉంటుంది. యోగా ఎందుకు చేయాలి అంటే, మనం ఇంకొక స్థాయిని అధిగమించాలి అంటే, ధ్యానం దాకా మనం వెళ్ళాలి అంటే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటిది మనం చేస్తూ ఈ శరీరాన్ని బాగుపరచాలి అంటే, ఇవన్నీ చేయడానికి సూత్రప్రాయంగా మలచబడుతుంది. అంటే కొన్ని ప్రికాషన్స్ ఇందులో తీసుకొని కరెక్ట్గా టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఆ కరెక్ట్ పోస్చర్ని అలా ఉంచడం చేత దాదాపుగా అన్ని
ద కాన్స్టెంట్ బ్యాలెన్స్ను ఫాలో కావడానికి ప్రయత్నిస్తాయి. ఎప్పుడైతే అలా జరుగుతుందో, ఆ టైమింగ్ పర్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఈ శరీరం సూత్రప్రాయంగా మలచబడి ఇక సిద్ధంగా ఉంటుంది టేకాఫ్కి. మనం విమానయానం ప్రయాణం చేసేటప్పుడు ఇక బయలుదేరుతుందనంగా అన్ని సిద్ధం చేసి రెడీగా ఉంచుతారు. అలా నెక్స్ట్ స్టెప్కు మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ యోగాకు సంబంధించి సూత్రప్రాయంగా మలచబడినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ స్థాయికి అధిగమించడానికి, నెక్స్ట్ స్థాయి చేరుకోవడానికి మనకు అర్హత లభిస్తుంది. మరి ఇది ఒక గురువు మూలకంగా చేస్తే మంచిది. ఎందుకంటే తెలియని తనంతో ఏదో ఒక రూపంలో ఆ బ్రీతింగ్ టైం ఎటంటే అటు తీసుకొని ఎవరైనా, ఆ గురువు ఎవరైనా కావచ్చు, అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగును నింపేవాడే గురువు. అది ఎవరైనా కావచ్చు. నా దగ్గరికి రమ్మని నేను చెప్పడం లేదు. అయితే మంచి గురువును ఎంచుకోవడానికి ప్రయత్నించండి, పూర్ణ గురువుని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని చివరి దాకా నడిపించి మీ చేయి పట్టుకొని దారి చూపించే గురువుని ఎంచుకోమని మాత్రం చెప్తున్నాను. మధ్యలో వదిలిపెట్టి మీ కర్మకు మీరు పోండి, నా దారి నేను చూసుకుంటాను అనేటువంటి గురువు వెంటపడి జీవితాల్ని నాశనం చేసుకోకండి. ప్రతిదీ నమ్మకండి, మోసపోకండి. ఈ మూఢనమ్మకాల మీద ఒక కన్ను ఉంచండి. ఇవన్నీ కూడా మీరు ఉంచుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మరి ఒక గురు రూపేణ ఎవరైనా కావచ్చు. ఆ గురువు మరి పూర్ణ గురువుగా, సంపూర్ణ జ్ఞానిగా, సంపూర్ణమైనటువంటి గురువు చేతిలో ఈ విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈ సూత్రప్రాయంగా మలచబడినటువంటి శరీరానికి నెక్స్ట్ బ్రీతింగ్ పార్ట్ అంటే శ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నది దాదాపుగా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పంచభూతాలతో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఒకదైనటువంటి గాలి, పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి ఒకదైన ముక్కు ద్వారా శరీరంలోనికి వెళ్ళి లంగ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి అది మొదటి శ్వాస అని అనుకుంటే చివరిది తుది శ్వాస. అంతవరకు కూడా వాలంటరీగా జరుగుతూనే ఉంటుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నది. మనం మేలుకొని ఉన్నా, మాట్లాడుతున్నా, మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నా, నిద్రపోతున్నా, ఏది చేసుకున్నా కానీ ఈ శ్వాస అన్నది జరుగుతూనే ఉంటుంది. మరి ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియకి మనం కొత్తగా చేసేది ఏమిటి అనేటువంటి అనుమానం మీకు కలగచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతున్నది నార్మల్గా జరుగుతూనే ఉంటుంది. అందులో నుంచి మనం బెనిఫిట్ పొందాలి అంటే ఆ శ్వాస మీద కంట్రోల్ను మనం సాధించాలి. ఆ శ్వాసను నియంత్రించడం ద్వారా మరికొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఆ శ్వాసను నియంత్రించమంటున్నాం, ఒక టైమింగ్ ప్రకారం నియంత్రించమంటున్నాం. ఈ ఎనర్జీని, ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీని శరీరంలోనికి తీసుకున్నప్పుడు అనేక కణాలకు సరఫరా కావడం అన్నది, బ్రెయిన్ భాగానికి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా రక్తాన్ని అక్కడికి పంప్ చేసినప్పుడు ఒక మానసిక ప్రశాంతత అనండి, ఈ ఆలోచనల ఉధృతి కానివ్వండి, అలజడి కానివ్వండి, మనిషిని ఇటు డిప్రెషన్ వైపు ప్రయాణించకుండా అక్కడికి చాలా ప్రశాంత స్థితిలో ఉండేటట్టుగా మనం బ్రెయిన్ను కలగచేయచ్చు. మరి ఈ శ్వాస ప్రక్రియ ద్వారా ఇంకా ఏం చేయొచ్చు? రక్తాన్ని బాగా శుద్ధిపరుస్తుంది, లంగ్ ఫంక్షన్ బాగా ఉంటుంది, దాదాపుగా ఈ లైఫ్ స్పాన్ కూడా ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా. అంతేకాకుండా దాదాపుగా ఈ మధ్య కాలంలో మెమరీ సరిగ్గా లేదు, పిల్లలు సరిగ్గా చదవడం లేదు అని చాలామంది అనుకుంటూనే ఉంటారు. ఏం చేయాలో తెలియదు, సరిగ్గా చదవడం లేదు అని. సో ఈ ప్రాణాయామకు సంబంధించినటువంటిది నేను ఇదే చేయమని చెప్పడం లేదు. నేను ఏదైతే చెప్తున్నానో దాన్నే చేయమని నేను చెప్పడం లేదు. ఏదైనా మంచి ప్రాణాయామం ఎంచుకోండి. తద్వారా ఆ ప్రాణాయామ ద్వారా సరైనటువంటి ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళినప్పుడు ఈ రక్తంలో బాగా శుద్ధి జరిగి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు సక్రమమైనటువంటి మార్గంలో చిన్నగా దానికి ధ్యానం తోడైనట్లయితే అతను మర్చిపోవటం అన్నది జరగదు. మెమరీ లెవెల్ బాగా ఉంటుంది, మెమరీ ఫంక్షన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ అన్నీ కూడా ఆ స్థిత ప్రజ్ఞత అన్నది, ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నది కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ప్రాణాయామ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాణాయామాన్ని ఇందులో చేర్చడం జరిగింది. ఇక తర్వాతది ధ్యానం. ఇది కూడా ఈ ఫ్యాషన్ వరల్డ్లో ఎవరు పడితే వాళ్ళు చేసేస్తూ, ఎలా పడితే అలా చేసేస్తూ
ఈ ధ్యాన ప్రక్రియ మీద రకరకాలైనటువంటివి చెప్తూ ఉంటారు. అయితే ధ్యానం అంటే ఏమిటి? కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్కి నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? కాంటెంప్లేషన్. ఏమవుతుంది ఇందులో? దాదాపుగా మనకి ఈ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో ప్రకృతి సహజ సిద్ధంగా ఇక్కడ మన ప్రక్రియ ద్వారా సర్వసాధారణంగా ఉన్నటువంటి ఈ ఆలోచనలన్నీ ఒక చోటకు చేర్చి మనకు కావలసిన రీతిలో దాన్ని డ్రైవ్ చేసినప్పుడు ఏం పొందుతాం జనరల్గా అన్నది మనం ఆలోచించాలి. సహజ సిద్ధంగా ఇలాంటి ప్రక్రియ మనం చేసినప్పుడు సూత్రప్రాయంగా యోగా ద్వారా శరీరాన్ని మలచబడి ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి గాలిని ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా శరీరాన్ని మొత్తానికి పంప్ చేసి బ్రెయిన్ టు టో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు తర్వాతది ధ్యానం ఈ థాట్స్ అన్నింటినీ కూడా ఒకవైపున ఒక పాయింట్లోకి మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దాదాపుగా ఎనర్జీ అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ధ్యానం అంతవరకైనా దీనివల్ల ఏం ఉపయోగం అంటే మనసు ప్రశాంతత, దాదాపుగా ఏదైతే ఒత్తిడి రోజువారీ కార్యనిర్వహణలో ఏదైతే ఒత్తిడి మనం అనుభవిస్తున్నామో ఆ ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం, ప్రశాంతత ఏర్పడడం అంతవరకు మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ స్థాయిలో ఈ ప్రశాంతత లేనప్పుడు డిప్రెషన్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి డిప్రెషన్ వైపు వెళ్లకుండా వాటిని మనం అధిగమిస్తూ ఈ ధ్యానం ద్వారా అక్కడ వరకు దాన్ని స్టాప్ చేయొచ్చు. మరి కేవలం అంతవరకనే నేను చెప్పడం లేదు, ఇది సర్వసాధారణ స్థాయి, ఎవరైనా చేసుకోవచ్చు, ఏ విధానాన్నైనా పాటించుకోవచ్చు. అయితే దీని తర్వాత దశలో ఒకసారి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసినట్లయితే ఈ ధ్యాన పద్ధతి ద్వారా మనం ఉన్నటువంటి అంతరాత్మ స్థాయి వరకు దీన్ని వెళ్ళగలిగితే దాన్ని ద మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ధ్యాన విధానంలో ఒక చోటకు చేర్చినటువంటి థాట్స్ని కాన్సన్ట్రేట్గా అక్కడే చూస్తూ ఒక రూపాన్ని కానీ ఏదైనా ఒక ప్రతిరూపాన్ని అక్కడ ప్రతిష్ఠించుకొని దాన్ని చూస్తూ నెమ్మదిగా ఇక్కడ జరిగే కారణం ఏమిటి అంటే విశ్వవ్యాప్తం అయినటువంటి దాన్ని మనం మైక్రో చేస్తున్నాం. వ్యాప్తంగా ఉన్నటువంటి దానిని ఒక పాయింట్లోకి తీసుకొస్తున్నాం. దీన్ని బాగా గమనించండి. ఆల్రెడీ ద పర్వేజివ్ యూనివర్స్ లో విశ్వవ్యాప్తమైనటువంటి ఆలోచనల్ని మన మనసుకు సంబంధించినటువంటి దాన్ని సింగిల్ పాయింట్ మీదకు తీసుకొస్తున్నాం. అదేమో స్థూల దశ, దట్ ఈస్ మ్యాక్రో. ఇక్కడ ఉంటున్నదేమో సూక్ష్మమైనటువంటిది, దట్ ఈస్ మైక్రో. సో ఈ మైక్రో స్థాయికి ఎప్పుడైతే తీసుకొస్తున్నామో అది అంతరాత్మగా డెవలప్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్నే మనం మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీగా చెప్తూ ఉన్నాం. చాలా అప్పటికే చాలా వరకు తన జీవన శైలి కానీ, తన కమ్యూనికేషన్ కానీ, తన ప్రవర్తన కానీ, తన తీరుతన్నులు కానీ, సమాజంలో ఉండవలసినటువంటి విధానాలు కానీ అప్పటికే చాలా మార్పుకు తీసుకొస్తుంది. అయితే దీని తర్వాత దశ ఈ అంతరాత్మే ఆత్మగా, దివ్యాత్మగా, విశ్వాత్మగా, పరమాత్మ స్థాయి వరకు కూడా దీన్ని తీసుకెళ్లొచ్చనని ఈ విధానం ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది. అదే నేను చేసి చూపిస్తున్నాను కూడా. కేవలం ఈ ఆసన, ప్రాణాయామ, ధ్యానం ద్వారా ఎంత దూరం వరకు మనం వెళ్ళలేకపోయినా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ జీవితానికి సంబంధించి సుఖంగా ఉండటం ఒకటి, అనారోగ్యం పాలుగాకుండా ఉండటం ఒకటి, దాదాపుగా మనకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది కూడా అదే. ఎలాంటి రోగం వస్తుందో తెలియదు, ఎలాంటి అనారోగ్యం పాలవుతామో మనకు తెలియదు. నిత్యం మనం చేస్తున్నటువంటి జీవన శైలిలో రకరకాలైనటువంటి ఆవేశాలు, ఆలోచనలు, ఇలాంటి సందర్భాలలో ఇలాంటి విధానాన్ని అమలు చేసుకున్నట్లయితే ఒక సూత్రీకరించబడినటువంటి క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపచ్చు, ఆనందంగా గడపచ్చు, సుఖశాంతులు పొందొచ్చు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి మనస్థితి కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గడపచ్చు జీవితాన్ని. నార్మల్గా గడపడానికి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గడపడానికి చాలా తేడా ఉంటుంది. అందులో ఈ ఉన్నత భావాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ది మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ ఏదైతే ఉందో అది ఇక చెడు చేయనివ్వదు, చెడు చేయడానికి అవకాశం లేదు. ఆ చేసే ముందు ఆలోచింపజేస్తుంది. అందుకే ప్రతి కార్యానికి ఓ కారణం ఉంటుంది. మనం మామూలుగా నా దగ్గరకు వచ్చే వాళ్ళకు చెప్తూ ఉంటాను, అయ్యా ఇలా జరిగిపోయింది, ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయింది అని చెప్పి చాలామంది వచ్చినప్పుడు దానికి కారణం చూపిస్తాను.
ఫలానా కారణం చేత ఫలానా టైంలో ఈ విధంగా జరిగింది కాబట్టి దీని జరిగింది, కానీ ఆ రోజు ఆ కారణాన్ని మీరు కరెక్ట్ చేసుకొని ఉంటే ఈ కార్యం జరగదు, దాని ఫలితం ఇప్పుడు అనుభవించేటువంటి పరిస్థితి లేదు. ఈ కారణ కార్య ఫలితం అన్నటువంటి సూత్రాన్ని మీరు బాగా గమనించమని చెప్తున్నాను. ఏదైనా ఒకటి చేసే ముందు ఆలోచిస్తే దానికి కారణం తెలుస్తుంది. అప్పుడు మీరు అనాలిసిస్ చేసుకుంటే ఈ విధానంలో మనం వెళితే లాభాలేమిటి, నష్టాలేమిటి, ఇంకో విధానంలో వెళితే లాభాలేమిటి, నష్టాలేమిటి, అందులో కరెక్ట్ అయినటువంటి పాత్రను ఎంచుకున్నట్లయితే దానికి కారణం కరెక్ట్గా ఉంటుంది, కార్యం కరెక్ట్గా జరుగుతుంది, ఫలితం కరెక్ట్గా వస్తుంది. సో ఈ కారణ కార్య ఫలితం అన్నటువంటి సూత్రాన్ని ప్రతినిత్యం ప్రతి జీవితంలో దాన్ని మీరు అన్వయించుకున్నట్లయితే తప్పు జరగడానికి అవకాశం ఉండదు, తప్పు చేయడానికి అసలు ఛాన్సే ఉండదు. ఒకవేళ చేసినా ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకుని తిరిగి ఆ పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి కారణ కార్య ఫలితం ఇదొకటి. అయితే చాలా మంది ఈ ధ్యానంలో మనసు కుదరదు, మనసు చాలా వేగంగా సంచరిస్తూ ఉంది, వేగంగా పరిగెడుతూ ఉంటుంది, అసలు అది దొరికే అవకాశమే లేదు అని రకరకాలైనటువంటివి చెప్తూ ఉంటారు. ఇంతవరకు కూడా వచ్చిన రచనల్లో కానివ్వండి, పుస్తకాల్లో కానివ్వండి, ఉన్నటువంటి లిటరేచర్లో కానివ్వండి, లేదు ప్రాక్టికల్గా కానివ్వండి, ఎక్కడా కూడా మనసుకు సంబంధించినటువంటి అంశాలు చాలా మంది రాశారు. అయితే ఇంతవరకు కరెక్ట్ అయినటువంటి ఒక విధానం కనిపించడం లేదు. అసలు ఈ మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏం అనుకోవాలి, మనలో ఉన్నదే, మనిషిలో ఉన్నదే, మరి మనసు అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా మరి ప్రశ్నించుకున్నారా? ఇలా జరిగిపోతుంది, అలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది, ఎలా చేయాలనిపిస్తుంది, ఇలా చేస్తే బాగుందని అనిపిస్తుంది, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి కదా. మరి ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చిందా ఈ మనసు అంటే ఏమిటి, అసలు నన్ను ఏమి నడిపిస్తుంది అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకునే అవకాశం వచ్చిందా? వచ్చి ఉంటే రకరకాలైనటువంటి ఆలోచనలు, దాని మీద తర్జన భర్జనలు జరిగి ఒక డిస్కషన్ జరిగి ఉండేది. బహుశా రాలేదు కాబట్టి ఇప్పుడైనా ప్రశ్నించుకోవడానికి ప్రయత్నించండి. అసలు మనసు అంటే ఏమిటి, ఇది మనిషిలోనే ఉంటుంది అంటున్నారు కదా, మరి ఏమిటి దీని పరిస్థితి అని ఆలోచిస్తే, నా వరకు నాకు సంబంధించినంత వరకు ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ అండ్ రిలీజియస్ హ్యూమనిజం ఇవి నా సిద్ధాంతాలు. మానవత్వమే మతంగా ప్రాక్టికల్ ఫిలాసఫీ నేను చెప్తున్నటువంటిది. ఏదైనా కూడా అక్కడ జరుగుతున్నదే చెప్తాను, జరగబోయేదే చెప్తాను, నేను చేసి చూపిస్తాను. అందుకే ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో మనసుకు సంబంధించి నా వంతు, నా డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలా జరుగుతుంది అంటే, దాదాపుగా ఇక్కడ ముందుగా మనసు కన్నా ముందు తెలుసుకోదగింది హూ ఆర్ యూ అన్నది తెలియాలి, లేదు హూ యామ్ ఐ అన్నది తెలియాలి. ఇక్కడ నేను ఎవరిని అని మొట్టమొదటిగా తెలుసుకుంటే నెక్స్ట్ మనసు సంగతి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ మంచిర్యాల పట్టణంలో మీకు సంబంధించినటువంటి గృహంలో మీరున్నారు. మీకు కనిపించేదంతా కూడా ఈ ప్రాంత శివార్లు ఇంతవరకే. ఏదైనా బయటకు ఊరికి వెళితే బస్సులోనో, రైల్లోనో, విమానంలోనో ఇంకొంత భాగం కనిపిస్తుంది. ఇదే అనుకుంటున్నాం, ఇదే భూమి అనుకుంటున్నాం, ఇదే ఇంకేం లేదనుకుంటున్నాం. ఇంతవరకే మన జ్ఞానం ఆగిపోయింది. దీని తర్వాత ఏమిటి, అసలు ఇది ఎలా ఏర్పడింది, ఈ భూమి ఎలా వచ్చింది, ఈ మొత్తం ఉన్నటువంటి ఈ సెటప్ ఎలా జరిగింది, సృష్టి ఎలా జరిగింది అన్నది కూడా కొంత జ్ఞానం అవసరం. దాదాపుగా చెప్తూ ఉంటారు సృష్టికర్తని ఎవరో సృష్టించారని, నిరంతరం జరుగుతుందని, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒక సైన్స్ పరంగా నాకు సంబంధించినంత వరకు నేను చెప్పినటువంటిది ఈ విధంగా విశ్లేషణ కనిపిస్తుంది. ఈ విశ్వం మొత్తం సర్వత్రా నిండి ఉన్నది విశ్వశక్తి. దాన్నే మనం యూనివర్సల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ప్రతి పాయింట్ని మీరు బాగా వింటూ ఎలా చెప్తున్నానో చూడండి, దాని అనాలిసిస్ చేయండి. అవునా కాదా మీకే ఆన్సర్ తెలుస్తుంది. సర్వత్రా నిండి ఉన్నది విశ్వశక్తి. ఈ విశ్వశక్తే ఉంది, అస్థి, అలాగే ఉంది. విశ్వశక్తి మొత్తం సర్వవ్యాపితం, మొత్తం విశ్వం మొత్తం ఉన్నది ఆ ఎనర్జీ, అది ఉంది. సో ఈ ఎనర్జీని కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఎంబాడీడ్ ఎనర్జీ అంటారు. అంటే ఈ విశ్వశక్తే పదార్థంగా మార్పు చెందుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ ఆసిక్యులేటరీ మెటమార్ఫోసిస్ ఇంటర్నల్లీ. అది ఎప్పుడైతే జరుగుతుందో ఒక మ్యుటేషన్ల తరహాలో అక్కడ జరుగుతున్నటువంటిది ఇంటర్నల్ గా తనకు తానుగా ఆ పదార్థంగా మారటం జరుగుతుంది. అదే సృష్టి పదార్థంగా వచ్చింది. ఇంతవరకు మనకున్నటువంటి దాంట్లో విశ్వశక్తి ఒకటి, విశ్వ పదార్థం ఒకటి. సో ఈ విశ్వ పదార్థమే
మొట్టమొదటగా దాదాపుగా అగ్ని, వాయు ఈ రూపంలోనే ఉంటుంది. తర్వాత కొన్ని వాయు రూపంలో మిక్స్ అయ్యి దాదాపుగా నక్షత్ర మండలాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్ట్స్ చూడాలి అంటే కొన్ని సైన్స్కు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. వాటిని ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటి వాటిని గమనిస్తే నేను చెప్తున్నది అక్కడ వాస్తవంగా ఉన్నాయా లేవో మీకు తెలుస్తుంది. ఇక రాబోయేవి కూడా అందులో ఉన్నాయి. అయితే ఈ విధమైనటువంటి నక్షత్ర మండలాలు ఏర్పడినప్పుడు, అందులో నుంచి సపరేట్గా నక్షత్రాలు ఏర్పడినప్పుడు, ఆ నక్షత్ర మండలంగా ఏర్పడినప్పుడు అందులో సూర్య నక్షత్రాలు సపరేట్గా ఫామ్ కావటం జరిగింది. సో ఈ సూర్య నక్షత్రాలకి మరి మామూలుగా ఉన్నటువంటి నక్షత్రాలకి తేడా ఏమిటి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్లో, ఇంటర్నల్ మూమెంట్లో, ఇంటర్నల్ అటామిక్ మూమెంట్లో మార్పు ఉంటుంది. కాబట్టి సో సూర్య నక్షత్రాలు సపరేట్ గాను, మామూలు నక్షత్ర మండలాలు సపరేట్ గాను ఇక్కడ గమనించడం మనకు అవసరం. ఈ విధంగా ఏర్పడిన తర్వాత సోలార్ కుటుంబాలుగా మారడం, ఈ సోలార్లో వెళ్ళిన తర్వాత వాటి ఉపరితలం మీద ఉన్నటువంటి ఈ గ్రహ ఉపరితలాల మీద ఉన్నటువంటి అనుకూలత, అననుకూలత వాతావరణాల ప్రకారం ఈ గ్రహాలు ఏర్పాటు కావడం మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే అక్కడ ఉన్నటువంటి నక్షత్ర మండలాలలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి, సోలార్ వ్యవస్థకు వచ్చేటప్పటికి ఉన్న ఎన్విరాన్మెంట్కి చాలా మార్పు ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి గ్రహ సెటప్లో ఒక చిన్న గోళం మాత్రమే మనం నివసిస్తున్నటువంటి భూమి. మరి ఇంత పెద్ద సెటప్ ఎలా ఏర్పడింది, ఎలా వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఇందాకే చెప్పాను. తనకు తానుగా ఎంబాడీడ్ ఎనర్జీగా విశ్వశక్తే విశ్వ పదార్థంగా మారి, సృష్టి పదార్థంగా మారి తర్వాత భూగోళం వరకు రావటం జరిగింది. అనేక మార్పులు, అనేక అనుకూలత ఏర్పడినప్పుడు, అననుకూలత ఏర్పడినప్పుడు సర్వత్రా మార్పుకు సిద్ధం అవుతూనే ఉంటుంది, నిరంతరం మారుతూనే ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విశ్వ న్యాయ సూత్రం ఒకటి ఉంది. విశ్వశక్తి చేతన శక్తి కలిగినటువంటిది, నిరంతరం చేతనంతోనే ఉంటుంది. విశ్వ పదార్థం చలన ధర్మాన్ని కలిగి ఉంటుంది, నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. ఒక స్టేజ్లో ఉండడానికి అవకాశం లేదు, నిరంతరం మార్పుకు గురి అవుతూనే ఉంటుంది. దానికి మూమెంట్ ఉండాలి. విశ్వశక్తి నిరంతరం చేతన స్థితిలోనే ఉంటుంది. సో విశ్వ పదార్థం ఇక్కడేమో ఈ రకంగా ఉంటుంది, విశ్వశక్తి ఏమో చేతనంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చినప్పుడు భూగోళం దగ్గరకు వచ్చినప్పుడు ఈ సృష్టి పదార్థమే, విశ్వ పదార్థమే ఇంకొక స్థితిలో జీవ పదార్థంగా మారడం ఇక్కడ మనం గమనించాలి. సో ఈ జీవ పదార్థం దాదాపుగా జీవ పదార్థం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ బయోప్లాస్మాటిక్ మ్యాటర్ గ్రహం మీద ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు, ఈ బయోకి సంకేతాలు అందినప్పుడు ఈ బయోప్లాస్మాటిక్ మ్యాటరే లైఫ్గా రావటం అన్నది, ఏకకణ జీవిగా ఉద్భవించడం అన్నది. అయితే ఈ ఏకకణ జీవికి కూడా కొన్ని ముందు దశలు ఉన్నాయి, వాటి పూర్వ నిర్మాణకమైనటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి. అంతటితో వదిలితే ఈ ఏకకణ జీవి నుంచి దాదాపుగా జీవ జాతులు రావడం అన్నది మనం గమనించవచ్చు. అయితే ఈ జీవజాతులు ఏకకణ జీవి దగ్గర నుంచి రకరకాలైనటువంటి అనుకూలత ఏర్పడినప్పుడు, అననుకూలత ఏర్పడినప్పుడు, గ్రహం మీద ఉన్నటువంటి వాతావరణం మారినప్పుడు ఏకం నుంచి ఈ భిన్నత్వం అన్నది మనకు కనిపిస్తుంది. అయితే ఏకత్వం నుంచి మాత్రమే భిన్నత్వం వస్తుంది, ఏకత్వం అంతటితో పోతుందా అంటే భిన్నత్వంలో మళ్ళీ ఏకత్వం కనిపిస్తుంది. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కోర్స్ ఆఫ్ జీవ పరిణామ క్రమంలో చాలా బాగా చూడొచ్చు. ఈ విధంగా జీవ జాతులు ఏర్పడిన తర్వాత, ఈ భూగోళం మొత్తం మంచి వాతావరణం ఏర్పడిన తర్వాత, జీవజాతులు ఉద్భవించిన తర్వాత అందులో ఒకటి మానవుడిగా చెప్పబడింది. సో ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్ మనం ఉంటున్నటువంటి ఆధునిక మానవుడు ముందు చరిత్ర ఇది. హూ యామ్ ఐ అంటే విశ్వశక్తి దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏమిట్రా అంటే, ప్రతి మనిషిలోనూ విశ్వాత్మకు సంబంధించినటువంటిది లేదు విశ్వశక్తికి సంబంధించినటువంటిది అతి సూక్ష్మమైనటువంటి శక్తి ఉందా లేదా అన్నదానికి ఇప్పుడు నేను చెప్పిన పాతంతా కూడా ఎవిడెన్స్. ఎందుకంటే విశ్వశక్తి ఎంబాడీడ్ ఎనర్జీగా విశ్వ పదార్థంగా మారింది, సృష్టి పదార్థంగా మారింది, జీవ పదార్థంగా మారింది. జీవ పదార్థం ఇక్కడ జీవిగా మారి జీవిలో నుంచి ఇటు వచ్చేటప్పుడు ఎక్కడ కూడా కన్వర్షన్స్లో తన సహజత్వాన్ని ఎక్కడా కూడా కోల్పోకుండా, అలాగే విశ్వశక్తికి సంబంధించినటువంటిది ఈనాటి మనిషి లోపల కూడా
విశ్వశక్తికి సంబంధించినటువంటిది జీవాత్మ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. విశ్వశక్తి సో పవర్ఫుల్. సో దానికి సంబంధించినటువంటి ఆ మైక్రో పార్ట్ లేదా అతి సూక్ష్మమైనటువంటి భాగాన్ని మనిషి ఇక్కడ ధరించి ఉండడం మనం గమనించాలి. అయితే దాదాపుగా ప్రతి జీవ జాతుల్లోనూ ఆలోచన అన్నది ఎక్కడా మనకు కనిపించదు. అంటే ఆలోచనాత్మకంగా ఉన్నటువంటిది ఎక్కడా కనిపించదు. కాబట్టి మరి మిగిలిన జీవులకి, ఇక్కడ ఉన్నటువంటి జీవులకి, మనిషికి ఈ ఆలోచన అన్నది ఒక సపరేట్ పాత్వే తీసుకెళ్లి సపరేట్ ఫైలం, సపరేట్ ఒక కింగ్డమ్ గా ఎదగడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా జీవి ఆవిర్భావం తర్వాత మానవుడు ఇన్ని దశలు దాటుకుంటూ ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మెదడు బాగా పనిచేస్తూ ఈ ఆలోచన నిర్మాణాత్మకమైనటువంటి క్రియల్ని ఉంటూ సంఘంలో జీవిగా తన జీవితాన్ని గడుపుతూ ఇలా ఉండటం అన్నది ఇది బయోడేటా ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇది అందరిది, ప్రతి ఒక్కరిది. ఇది ఒకరిది కాదు, ఇంకొకళ్ళది అని చెప్పడానికి అవకాశం లేదు. అందరికీ సంబంధించింది ఇదే. అయితే ప్రతి చోట భిన్నత్వం కనిపిస్తుంది. ప్రతి చోట మరి అందరికీ కామన్ గా ఉండాలి కదా అంటే ఎప్పుడు కూడా పదార్థ లక్షణం కామన్ గా ఉండడానికి అవకాశమే లేదు. అందుకే ఇది ద్వంద్వం అంటారు. మామూలుగా పెయిర్స్ ఆఫ్ అపోజిట్స్ అంటారు. రాత్రి పగలు, శత్రువు మిత్రువు, ప్రేమ పగ, ఆడ మగ అన్ని రెండు ద్వంద్వాలు ఉంటాయి. కష్టాలుంటే తర్వాత సుఖాలు వస్తాయి, సుఖాలుంటే తర్వాత కష్టాలు వస్తాయి. దీని నుంచి తప్పించుకునేదానికి అవకాశమే లేదు. సో ఈ రెండు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. ఇది ప్రకృతి సహజ ధర్మం. ఇది మనకు అవగాహన కావాలి. ఇది అవగాహన కాకపోతే మామూలుగా నా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడూ కష్టాలేనండి, ఎప్పుడూ కష్టాలే, ఈ జీవితం ఎందుకు వృధా అని చెప్తూ ఉంటారు. ఇక ప్రాణం కూడా ఉండటం వేస్టే, ఇక బతికి ఉండటం కూడా వేస్టే అని చాలా మంది చాలా నిరుత్సాహంగా జీవితాన్ని కోల్పోబోయే స్థితిలో కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వారికి నేను చెప్పింది ఒక్కటే, దీన్ని అర్థం చేసుకోమంటున్నాను. ఈ కష్టాలన్నవో లేదు ఇంకొకటి అన్నదో ఇది అలాగే కంటిన్యూ అవుతాయని కాదు. దానికి చక్కటి పరిష్కార మార్గం సూచించినప్పుడు, దాన్ని మీరు కరెక్ట్గా ఆచరించినప్పుడు వాటి నుంచి బయటపడేదానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు మనం ఈ జనజీవన స్రవంతిలో చాలా చక్కగా ఉన్నతమైనటువంటి మనిషిగా, మంచి పౌరుడిగా బతకడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రస్థాన దిశగా మనం వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రస్థానం అంటే అంచెలంచెలుగా వెదగటం, అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళటం. అందుకే దీన్ని ధ్యాన మనో ప్రస్థానం అని చెప్పాను. ధ్యానం కూడా అంచెలంచెలుగా కాన్సన్ట్రేషన్ దగ్గర నుంచి కాంటెంప్లేషన్గా మళ్ళీ ఈ ధ్యాన స్థితిని మనం కొనసాగించుకుంటూ వెళితే, ఇక మనో ప్రస్థానం అన్నది కూడా చెప్పాను. మనస్సుని ఏమిటి మరి ప్రస్థానం గావించడం ఎలాగా? సో ఇక్కడ మనిషి బయోడేటా తెలిసింది కాబట్టి ఇక్కడ మనస్సుకు సంబంధించినటువంటిది తెలియాలి. ఏమిటి మనస్సు? బహుశా కొంతమంది ఆలోచించి ఉంటారు. ఇందాక ప్రశ్న చెప్పాను కదండి, అప్పుడు ఆలోచించే అవకాశం ఉండి ఉంటుంది. మనసు అంటే ఏమిటి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని. అయితే దాదాపుగా ఇంతవరకు భూమి మీద ఉన్నటువంటి లిటరేచర్లో మనస్సుకు సంబంధించినటువంటిది సంక్షిప్తంగా అర్థమయ్యే రీతిలో సైంటిఫిక్ విధానంలో ఎక్కడా లేదు. మరి నేను చెప్పినటువంటి ఈ విధానంలో ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి. గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా సృష్టి పదార్థం నుంచి వచ్చినటువంటిదే. ఈ సృష్టి పదార్థం విశ్వ పదార్థం నుంచి వచ్చిందే, విశ్వ పదార్థం విశ్వశక్తి నుంచి వచ్చింది అని గమనించాలి. ఇందాకే చెప్పాను ఆ పాత అంతా కూడా. మరి ఈ పంచభూతాల యొక్క రోల్ ఏమిటి అంటే, పంచభూతాల యొక్క ప్రాధాన్యతను సంతరించుకొని పంచభూతాల యొక్క ప్రాధాన్యతతోనే ఈ దేహం ఏర్పాటు కావడం జరిగింది తల్లిదండ్రుల ద్వారా. సో ఈ పంచభూతాలతోనే జరుగుతుంది. అంటే పంచభూతాలతో నిర్మాణాత్మకమై ఉన్నటువంటి మనది, దానికి ప్రత్యేకగా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్కి పంచేంద్రియాలుగా మన శరీరంలో ఉంటాయి. దీన్ని మనం గమనించాలి. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, ఈ పంచేంద్రియాలు. అక్కడున్నవేమో పంచభూతాలు. సో ఈ పంచభూతాలు, పంచేంద్రియాలు, శరీరంలో ఉన్నటువంటివి, బాహ్యంలో ఉన్నటువంటి పంచభూతాలు నిరంతరం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాయి. ఎలా? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట తుది శ్వాస పంచభూతాల్లో ఉన్నటువంటి గాలిని పంచేంద్రియంలో ఉన్నటువంటి ముక్కు ద్వారా లోపలికి తీసుకోవడం అన్నది స్టార్ట్ అయితే,
చివరి తుది శ్వాస దాకా కూడా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుందని ఇందాకే చెప్పాను. అయితే పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం పంచేంద్రియాలను కలిగి ఆ పంచభూతాలతో ఇన్ అండ్ అవుట్ ప్రాసెస్ జరుపుతూ ఉంటుంది. మరి ఇటువంటి ప్రాసెస్ జరిపినప్పుడు ఈ పంచభూతాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైనా మనం విన్నా చూసినా లేదు స్పర్శ ద్వారా ఈ 5 గేట్వేలని చెప్పచ్చు. ఈ 5 గేట్వేల ద్వారానే మనకు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక సమాచారం చూసినా విన్నా తగిలినా లేదు టేస్ట్ ద్వారా అయినా ఏదైనా మనం జరిగినప్పుడు మెదడులోకి వెళ్ళి తన అనాలిసిస్ స్టార్ట్ చేసి మెదడులో మొట్టమొదటగా దాని పర్సెప్షన్ లేదా స్పందన లేదు ఫీలింగ్ అన్నది ఏర్పడుతుంది. అంటే పంచేంద్రియాలతో చూసినప్పుడు పంచభూతాల్లో ఒకటైనటువంటిది ఈ పర్సెప్షన్ ద్వారా మనం మొట్టమొదట కలిగినటువంటిది ఫీలింగ్. ఆ ఫీలింగే అనుభూతిగా మారుతుంది. ఎప్పుడైతే ఫీలింగ్ అనుభూతిగా మారుతుందో అప్పుడు ఒక బేస్ ఏర్పడుతుంది. ఈ అనుభూతి ఆలోచనగా మారుతుంది. సో ఆలోచన ధర్మిలా అది క్రియాత్మక కార్యనిర్వహణ జరిగిన తరువాత అక్కడ క్రియాత్మకంగా ఏదైతే ఆ కార్యనిర్వహణ జరుగుతుందో అప్పుడు ఫలితం అనేది వస్తుంది. ఈ ఫలితం పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది, ధనాత్మకంగా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది, 2 రకాలుగానే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి వాతావరణంలో ఏదైనా రెండుగా ఉండవలసిందే, ఏకతగా ఉండడానికి అవకాశం లేదు. భూమి మీద అన్ని ద్వంద్వంగా ఉండవలసిందే. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వచ్చిన తర్వాత అది ఏదైతే ఫలితం ఉందో అది స్మృతి మెమరీగా అలాగే నిలుస్తుంది. దీని అంతటి కలిపి మనస్సు అని అంటారు. అంటే మొట్టమొదట పంచేంద్రియాలతో పంచభూతాల్లోని ఏదైనా ఒక సమాచారాన్ని స్వీకరించినప్పుడు అది పర్సెప్షన్ ద్వారా మొట్టమొదట ఫీలింగ్ ద్వారా ఆలోచనగా మారి ఆలోచన ధర్మిల క్రియాత్మక కార్యనిర్వహణ ధర్మిల ఫలితంగా మారి ఫలితం స్మృతిగా మారి స్మృతి మళ్ళీ అక్కడ న్యూరాన్స్ లో డిపాజిట్ అవుతుంది. సో ఈ సైకిల్ అంతటినీ కలిపి మనస్సు అంటారు. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత ఒక్కటే స్టేట్మెంట్ చెప్తున్నది, మనస్సు అన్నది ఉండదు. మరి ఎలా? ప్రకృతికి విరుద్ధం కదా, మనస్సు అన్నది లేకపోతే ఎలా జరుగుతుంది, మీరు ఎలా చెప్తున్నారు ఇది అని మీకు ధర్మ సందేహం కలగచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్సు అన్నది ఉండదు, అప్పటికప్పుడు ఏర్పడుతుంది. ఈ మనస్సు అన్నది ఏదైనా ఒక చిత్రం చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి పార్ట్ బ్రెయిన్ లో యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఏర్పడి అక్కడ మనసు అన్నది ఏర్పడుతుంది. అంతవరకే. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను, మీరందరూ వింటూ ఉన్నారు. వింటూ ఉన్నప్పుడు నేను చెప్పినటువంటిది మీ చెవి ద్వారా మీ బ్రెయిన్ లో ఉన్నటువంటి చెవికి సంబంధించినటువంటి పార్ట్ యాక్టివేట్ అయ్యి ఏం చెప్తున్నారు అక్కడ అన్నటువంటిది ఏర్పడి అది ఫీలింగ్ గా ఆలోచనగా మారి అక్కడ కూడా క్రియాత్మక కార్యనిర్వహణ ద్వారా ఫలితం ఏర్పడి మెమరీలోకి వెళుతుంది. ఓహో, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీడియం గురు విశ్వస్ఫూర్తి వారి మీడియం ద్వారా మనకు ఆసన ప్రాణాయామ ధ్యానం గురించి చెప్పారు. అక్కడికి అయిపోయింది ఆ మనసు. తర్వాత మీరు ఇంటికి వెళ్తారు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు లేదు రోడ్డు మీదకి వెళ్తారు, రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు, అక్కడ మనసు మారిపోతూ ఉంటుంది. దీన్ని బాగా గమనించమని మనవి. మనసు అన్నది అప్పటికప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడూ ఒకటిగా ఉండదు. చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే దాదాపుగా చాలా వేగంగా సంచరిస్తుంది, దీన్ని ఎవరు కట్టడి చేయలేం అనేటువంటి భావాల్ని మనం ముందు పక్కకు పెట్టమని చెప్పి చెప్తున్నాను. అసలు ఉనికే లేకపోతే సంచారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడో స్మృతి, ఎప్పుడో కలిగినటువంటి ఆలోచన, ద రిపీట్ అండ్ రివైజ్డ్ మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది అది. సో ఎప్పుడో కలిగి ఉన్నటువంటిది ఇప్పుడు ఉనికి లేనటువంటిది, మరి దానికి అంత స్పీడ్గా ప్రయాణించే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి మనస్సు అన్నది ఏర్పడుతుంది. కాబట్టి ఈ మనస్సు అన్నది ఇప్పుడు ఈ అర్థమైంది. కాబట్టి సో ఈ మనస్సుని ప్రస్థానం గావించడం అంటే మంచి మనసుగా మార్చడం. ఒకసారి ఇందాక చెప్పాను, కారణం కార్యం ఫలితం. సో కారణం దగ్గరే మనస్సును మంచిగా మార్చినట్లయితే, మనకు కావలసిన రీతిలో మనం మనసును మార్పు చేసుకున్నట్లయితే చివరి ఫలితం కూడా మనం ఏదైతే కోరుకుంటామో అదే విధంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, భవిష్యత్తులో ఉపయోగపడేదిగా ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి విధానం. మరి ఈ మానవత్వమే మతంగా కొనసాగే దాంట్లో అందరి కోసం అని చెప్పి
అవగాహన కలిగించి మరో మనసు ఏర్పాటు చేయించి మంచి సంక్షిప్తాలుగా అనాలిసిస్ జరిగి మంచి మనుషులుగా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఆత్మీయత అంటే అర్థం చేసుకొని ఆత్మీయతను పెంచుకొని మంచి ఆత్మీయులుగా ఉండవలసినటువంటి స్థితి కలిగించాలన్నది ప్రధాన ఉద్దేశం. ఈ మాధ్యమం ద్వారా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఈ విషయం, ఈ పరిచయ వేదిక ద్వారా ఇప్పుడు చెప్పదలుచుకున్నది కూడా ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం ద్వారా ఏం చేయొచ్చు. మరి వివిధ దశల్లో శరీరం అనేక మార్పులకు కూర్పులకు చేరుతూనే ఉంటుంది. నిరంతరం దీన్ని కూడా గ్రహించాలి, ఇది సత్యం. ఎందుకంటే ప్రతినిత్యం పదార్థం చలన ధర్మాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్గా ఉండడానికి అవకాశం లేదు. సో ఈ సత్యాన్ని మీరు గ్రహించండి, అనాలిసిస్ చేయండి, అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకున్నప్పుడు దాని తుది నిర్ణయం ఫలితం దానికి తగ్గ రేంజ్లోనే ఉంటుంది. సో మనకి అర్థం కాకుండా అవగాహన కాకుండా గుడ్డిగా దేన్ని నమ్మొద్దనే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో రాసినటువంటి పుస్తకాలు చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ ఇది అర్థం కావటం లేదు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒకసారి అర్థం కాకపోవచ్చు, రెండోసారి చదివితే అర్థమవుతుంది, లేదు 3 సార్లుగా చదవండి. లేదు అంతగా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఇదే ఈ ధ్యాన ప్రస్థానంలోనో లేదు ఈ స్ఫూర్తి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరినో అడిగితే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇక నాకు సంబంధించి మరి ఈ ధ్యాన విధానం దగ్గర నుంచి ప్రతినిత్యం క్రమశిక్షణ తప్పకుండా 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ దీని ప్రస్థానం గావించే దిశగా మీరు కూర్చున్నట్లయితే మీరు ఎక్కడున్నా, ఉదాహరణకి ఏదో ప్రాంతంలో మీరున్నారు, నేను ఎక్కడో ఉన్నాను, మీరు ధ్యానంలో కూర్చున్నారు, నా ఫోటో ముందు కూర్చున్నారు, అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. భక్తిగా కరెక్ట్గా మీరు చేసినట్లయితే వెంటనే నాకు రెస్పాన్స్ వస్తుంది, నేను మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంది చూస్తున్నారు. చాలా మంది ఇళ్ళకెళ్ళి నేను మాట్లాడడం కూడా జరుగుతోంది. నేను ఒకటే చెప్పడం, ఈ ధ్యాన ప్రస్థాన కేంద్రాలకు రావాలంటే మీరు అదే పనిగా ఆ రోజు సమయం అంతా వదులుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో వాహనాలు పట్టుకొని అంత దూరం రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది. నాకు 1 పైసా కూడా ఖర్చు లేదు. ఎంతమంది ఇళ్లకైనా ఒకేసారి ఏకకాలంలో అనేక మంది ఇళ్లకెళ్ళి నేను సమాధానం చెప్పగలను, వాళ్ళకి బాగుపరచగలను. సో ఆ నేపథ్యంలోనే అయితే ఛానల్ ఏర్పాటు కావాలి. ఏమిటి ఆ ఛానల్? వెంటనే డౌట్ వస్తుంది, అంటే ఛానల్ లాంటివి ఏమైనా అమ్ముతారా, దాన్ని ఏమైనా కొనుక్కోవాలన్నా, ఈ ఛానల్ పెట్టుకుంటే మాకు పలుకుతారా సార్ అని. ఎందుకంటే సమాజం అలా ఉంది కదండి. ఈ ఛానల్ ఏర్పాటు చేసుకోవడం అంటే నాతో సంబంధాన్ని కలిగి ఉండటం. నాకు ఉన్నటువంటి ఈ విశ్వశక్తి ఏదైతే ఉందో, ఏదైతే మీకు చేయాలనుకుంటున్నానో, ఏదైతే ఈ 10 మందికి పంచిపెట్టాలనుకుంటున్నానో, ఈ విశ్వశక్తికి సంబంధించినటువంటి ఆ ఛానల్ మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎలా? ప్రతినిత్యం క్రమం తప్పకుండా ఆసన ప్రాణాయామ ధ్యానం ద్వారా. ఆసనం ఒక శాసనం లాంటిది. మామూలుగా పూర్వం రోజుల్లో శాసనాలు రాసేవాళ్ళు, ఒక రూల్ ఇన్ ఫోర్స్, అది రాసేస్తే అది రూల్ ఖచ్చితంగా జరిగి తీరాలి, అలాంటి ఆసనం. సో ఈ ఆసనం అన్నది ఖచ్చితంగా మనం చేసి తీరాలి. బ్రీతింగ్ అన్నది చేయాలి. ఈ 2 చేసినప్పుడు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మనస్సుని సూక్ష్మీకరించడం అన్నది ప్రధానమైనటువంటి విధానం. అలా సూక్ష్మీకరించినప్పుడు ఆ ఒక్క బిందు రూపంలో ఉండిపోతుంది. ఆ బిందు రూపం నుంచి డైరెక్ట్గా నాకు ఛానల్ ఏర్పడడం అన్నది జరుగుతుంది. మీరు మీ ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని నాకు ఫలానా ప్రాబ్లం వచ్చిందండి, ఈ విధంగా దీనికి పరిష్కార మార్గం నాకు చూపించండి అంటే నేను చెప్తాను. ఎలా చేయాలో చెప్తాను, ఏ విధంగా వెళ్ళాలో చెప్తాను, ఎప్పుడు వెళ్ళాలో చెప్తాను, ఏ విధంగా వెళితే ఆ పని అవుతుందో చెప్తాను. నువ్వు ఈ ప్రవర్తన ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు, కరెక్ట్ అయినటువంటి క్రమశిక్షణ ఉన్నప్పుడు, భక్తి విశ్వాసం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఛానల్ ఏర్పాటు కావటం అన్నది జరుగుతుంది. నేరుగా చెప్పాలన్నా, లేదు ఇంకొక వ్యక్తి ద్వారా చెప్పాలన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా మాధ్యమాలు ఉపయోగించుకొని చెప్పాలన్నా ఎక్కువ టైం పడుతుంది. మీరు నిజంగా కరెక్ట్గా ఇవి చేసినట్లయితే మీరు నా ఫోటో ముందు కూర్చున్న మరుక్షణం నేను పసిగట్టగలను.
ఏం సమస్య కూడా పసిగట్టగలను. నేను అక్కడి నుంచే దానికి సమాధానం ఇవ్వగలను. మీరు ఆ సమాధానం కూడా మీకే తెలిసేటట్టుగా చేయగలను. ఎలా తెలుస్తుంది? మీకే తెలియజేస్తాను. మీ మైండ్ ద్వారానే అది ఎలా జరగాలో కూడా చేయిస్తాను. సో ఇవన్నీ కూడా నేనేదో నా గొప్పల కోసం చెప్పుకోవటం లేదు. చాలామంది గతంలో ఇలాంటివి చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఈ ప్రాసెస్ జరిగినంత వరకు కూడా చూడడం జరుగుతుంది. ఎక్కడో ఈ భూమి మీద రకరకాలైనటువంటి ప్రదేశాల్లో ఇలాంటి అనుభవాలు దాదాపుగా జరిగినవన్నీ కూడా పుస్తక రూపంలో రాయడం జరిగింది. ఈ ధ్యాన ప్రస్థాన కేంద్రాల్లో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటిని కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను ఏదైతే చేస్తున్నానో అక్కడ కూడా విత్ ప్రూఫ్తో మీరు చూడొచ్చు. సో ఇలాంటి ఈ ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానం ద్వారా ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వ విలువల్ని పొందటం, సమాజంలో సుఖశాంతులతో బాగా ఉండటం, ఉన్నతమైనటువంటి భావాలు కలగటం, చివరికి మనం ఏదో చెప్తూ ఉంటారు మోక్షం, జీవితకాల లక్ష్యమల్లా కూడా మోక్షమే. ఇక మోక్షం అంటే ఎప్పుడు? బాగా మరణానంతరం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఇలా చెప్పారు, పుస్తకాల్లో రాశారు, గ్రంథాల్లో ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్పారు, చిన్నవాళ్ళు ఆచరించారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. చనిపోయిన తర్వాత మోక్షం అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చనిపోయిన తర్వాత మోక్షం వచ్చింది అంటే మనకు తెలియజేసేది ఎవరండి? ఎవరు తెలియజేస్తారు మోక్షం వచ్చిందా లేదా అని? మనసా, ఆత్మ, ఈగోనా, లేదు ఇంకేమైనా సంబంధించినటువంటి సూక్ష్మ అంశం ఏదైనా తెలియజేస్తుందా? చనిపోయిన తర్వాత శరీరం ఇక్కడ కాలిపోయినప్పుడు, ఆత్మ తన పాటికి తన ఎటో పోయినప్పుడు, ప్రకృతిలో కలిసిపోయినప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళావా, నరకానికి వెళ్ళావా, మోక్షం వచ్చిందా, కర్మ చుట్టుకుందా, ఇవన్నీ తెలియచెప్పడానికి ఎవరు? నీకు శరీరం ఉంటేగా. నీ మెదడు లేదు, నీకు సంబంధించినటువంటి శరీర ప్రక్రియ జరగటం లేదు, ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇది నేను విమర్శించడం కాదు, మీకు జ్ఞానం అవగాహన కావడం కోసమే చెప్తున్నాను. అందుకే ఎలా చెప్తున్నానన్నది గమనించండి. ఏం చెప్తున్నానన్న దానికన్నా కూడా ఎలా చెప్తున్నానన్నది గమనించండి. మరి ఈ విధమైనటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఎప్పుడో మోక్షానికి సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకొని దాన్ని నమ్ముతూ జీవితకాలం దుర్భర జీవితాన్ని గడుపుతూ ఈ సమాజంలో వెలివేయబడ్డ వ్యక్తిలాగా డిప్రెషన్ గురై ఎటో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు లేరా? సమాజంలో ఉన్నారు. అందుకే మీరు బాగా పరిశీలనాత్మక దృష్టితో చూస్తే ఇవన్నీ తెలుస్తాయి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విధానం ఏంది? పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపే ఆ మోక్షం ఏమిటో యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటిది దాదాపుగా అంతరాత్మ, ఆత్మగా, ఆత్మ దివ్యాత్మగా పరమాత్మ స్థాయి వరకు వెళ్ళి ఆ పరమాత్మ యొక్క అనుభూతి బతికున్నప్పుడే నువ్వు పొందగలిగేటువంటి స్థితి ఈ ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానంలో తెలుస్తుంది. ప్రతినిత్యం పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి నిరాకార నిర్గుణ స్వరూపం యొక్క ప్రతి అవగాహన, ప్రతి భావన, ప్రతి ప్రవర్తన ఇక్కడ మనం చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. మనస్సే ఇవన్నీగా మారుతుంది, కానీ ప్రత్యేకమైనటువంటిది ఏది లేదు అని కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనస్సే ముందు అంతరాత్మగా మారి, అంతరాత్మ ఆత్మగా మారి, ఆత్మ దివ్యాత్మగా మారి, దివ్యాత్మ విశ్వాత్మగా మారి, విశ్వాత్మ పరమాత్మగా మారుతుందని చెప్తున్నాను. ఇవన్నీ దశలు అయ్యి మళ్ళీ మనం తిరిగి వస్తూ ఉన్నాం, మళ్ళీ మనం సాధారణ స్థితికి వస్తూ ఉన్నాం. 20 నిమిషాలు, 30 నిమిషాలు, 1 గంట, 2 గంటలో కూర్చున్న తర్వాత ఏదైతే ఈ బ్రహ్మానందమో లేదు ఏదైతే ఇది పొందిన తరువాత మళ్ళీ తిరిగి మామూలు సర్వ జనులు ఉండేటువంటి ఈ జీవితంలోకే మనం తిరిగి వస్తూ ఉన్నాం. అప్పుడు జీవితంలో సుఖశాంతులు అన్నది, ఒక మంచి ఉన్నత స్థితి, బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, కంప్లీట్ హెల్తీనెస్ ఇవన్నీ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత ఆనందంగా ఉన్నామో అప్పుడు చెప్పచ్చు. సో ఈ విధమైనటువంటి విధానాలు, ఈ విధమైనటువంటి పద్ధతులు, నేను చేసేటువంటి ప్రక్రియ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. మరి ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? బహుశా పాత వారికి అందరికీ తెలుసు ఈ విధానాలు ఇవన్నీ. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ధ్యాన ప్రస్థానానికి సంబంధించినటువంటి ఈ స్టాల్ లాంటిది ఏదో ఉంటుందండి, అక్కడ అందులో ఉన్నటువంటివి వాళ్ళని అడిగిన చెప్తారు. ఈ యోగా, బ్రీతింగ్ ఎట్లా చేయాలి, ఈ ఆసనాలు దీనికి సంబంధించింది ఎలా చేయాలి, ఈ ధ్యాన విధానం ఎలా చేయాలి, గురువు గారితో కాంటాక్ట్ ఏర్పరచుకోవాలంటే ఏం చేయాలి అన్నది వాళ్ళు విశదీకరిస్తారు. ఇది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటివి భవిష్యత్తులో ఇక రాదని కూడా మీకు చెప్తున్నాను. ఇలాంటి ప్రక్రియ భవిష్యత్తులో రావడానికి అవకాశమే లేదు.
అక్కడ నిరూపణ చేస్తూ రుజువు చేస్తూ మరి ఇక ముందుకు సాగిపోతూ ఉండడం అనేది ప్రధాన కర్తవ్యంగా ఇదన్నీ కూడా ఈ ధ్యాన మనోప్రస్థానం అన్నటువంటి వాటిలో జరిపిస్తూ ఉండడం. ఇది దీనికి సంబంధించినవి ఈ అంశాలు. మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా అవగాహన చేసుకొని ఆలోచనాత్మకంగా సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఏం చేయాలి, మన భవిష్యత్తులు మన జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి అన్నటువంటివి చూస్తూ ఇవన్నీ నేర్చుకొని చక్కగా అవగాహన కలిగి మరో మనసు ఏర్పాటు చేసుకొని చాలా తక్కువ టైంలోనే ఈ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకొని మీకు మీరుగా ఉన్నత దశకు ఎదగాలని మనసారా కాంక్షిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమం నిర్వాహకులకు మొదటగా కృతజ్ఞత తెలుపుతూ, నేను 9 గంటలకు రావాల్సింది రాలేకపోయినాను. అనుకోకుండా మధ్యలో ఒక కార్యక్రమం అనివార్యంగా రావడం మూలాన అంతరాయం ఏర్పడి ఆలస్యంగా రావడం జరిగింది. అయితే కార్యక్రమానికి వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. అట్లాగే 1-2 మాటలు నా మనసులో ఉన్నటువంటి సందేహాలు అనుకోండి, నా అభిప్రాయాలు అనుకోండి, 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. విశ్వస్ఫూర్తి గారు ఒక మాటని చాలా ఒత్తి చెప్పినారు, మానవత్వమే మతంగా అని. మనుషుల జీవితాలని వారి ఆలోచనని మార్చి మనుషుల జీవితాన్ని సుఖమయం చేసేటందుకు ఈ యోగా ధ్యాన మనోప్రస్థానం అనేది ఉపయోగపడుతుందని చెప్పినారు. చాలా సంతోషము. ఇది నేను ఇటువంటి కార్యక్రమాన్ని హాజరు కావడము ఇది మొదటిసారి నాకు. అయితే ఈ సందర్భంగా నేను అనుకోవడం ఏంటంటే, నాకు ఈ కార్యక్రమాన్ని హాజరు కమ్మని చెప్పి ఆహ్వానించేటందుకు ప్రతాప్ రెడ్డి గారు వచ్చినారు. వారు కూడా చెప్పింది ఏంటంటే, ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయతతో కూడా కలిపి కార్యక్రమాలని ధ్యానాన్ని ఇవన్నీ నిర్వహిస్తామని చెప్పినారు. కాబట్టి ఒకసారి నాకు కూడా ఈ కార్యక్రమం ఎలాగా ఉంటుందో పరిచయం చేసుకుందామని చెప్పి రావడం జరిగింది. చాలా సంతోషము. పోతే అసలు విషయానికి వస్తే, మానవత్వమే మతంగా అని ఆ రకంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడము. ఇంకొకటి కమ్యూనికేషన్ బిట్వీన్ మైండ్స్. అంటే నేను అనుకోవడము, గురువు గారు చెప్పిన దాన్ని బట్టి టెలిపతి అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ మైండ్స్. ఆ రకమైన ప్రయోగాన్ని కూడా అవలంబించి బహుశా వారు ఇక్కడ ఉన్నా కూడా అందరితో ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో ఉండి మాట్లాడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదేమైనా కూడా మరి మానవత్వమే మతంగా అని ఏదైతే నొక్కి వ్యాఖ్యానించారో, మరి అటువంటి కార్యక్రమానికి రావడము, ప్లస్ మరి మానవత్వమే మతంగా అన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంట్లో హాజరు కావడము, అందరికీ అనుకూలంగా ఉండేటందుకు గాను ఈ ధ్యాన యోగా ప్రక్రియ ఏదైతే ఉందో అందరినీ కలుపుకునే పద్ధతిలో అన్ని వర్గాల ప్రజలు వచ్చేటట్టుగా దీనికి కూడా ఒక ప్రామాణికమైన, ఇప్పుడు చాలా మంది వ్యక్తులు మన గురుశ్రీ స్ఫూర్తి గారు చెప్పినారు, చాలా రకమైన ఆధ్యాత్మిక సంస్థలు ఇవన్నీ కూడా ఈ యోగా గురించి ఈ మధ్యన చెప్తున్నాయి. చాలా వ్యక్తులు, సంస్థలు ఇదే యోగా ధ్యానం అని చెప్పి ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి, ఇంకా రావచ్చు కూడా భవిష్యత్తులో. మరి ఈ ఒక స్టాండర్డైజేషన్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ అనేది ఏమైనా అందరికీ ఉండేటట్టుగా, ఈ తేడాలు లేకుండా పాటించే అవకాశం ఏదైనా ఉందా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఒక వ్యక్తులు ఒక రకంగా చెప్తున్నారు, ఇంకో సంస్థలు ఇంకో రకంగా చెప్తున్నాయి. మరి
యోగా అండ్ మెడిటేషన్ అని అన్నప్పుడు అందరికీ కలిపి ఉపయోగపడే రకంగా ఒకటే ప్రామాణికంగా ఏదైనా పాటించేటందుకు అవకాశం ఉందా? అదే రకంగా చాలా యోగా క్లాసులు అనుకోండి, ఇటువంటి శిక్షణా తరగతుల్లో కూడా మరి సర్వమానవాళికి మానవత మతం అన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలి కదా, మరి కొందరు ఎందుకు రావడం లేదు? మరి వారిని కూడా సర్వమానవాళిని మనము కలుపుకొని పోయేటప్పుడు అందరూ వచ్చేటందుకు ఒక ప్రామాణికమైనటువంటి యోగా పద్ధతి, మెడిటేషన్ కార్యక్రమం ఏదైనా రూపొందించుకునే అవకాశం ఉందా అనేది నేను వారి నుంచి కొంత వివరణ కోరుకుంటున్నాను. ఇస్తారని చెప్పి, అది ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకోసం అని అంటే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశం ఇంతటితో కాకుండా మనిషి మెరుగుపరిచే కార్యక్రమం అన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మనుషుల జీవితాలను బాగుపరిచేటందుకు మరి మనుషులు అందరు రావాలి కదా, ఎక్కువ మంది రావాలని చెప్పి నేను కోరుతూ, సర్వమానవాళికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని చెప్తూ ఆ రకమైన కార్యక్రమాన్ని రూపొందించేటందుకు ఏదైనా వారి నుంచి నేను ఆశిస్తున్నాను. న్యాయమూర్తి వారి కోరిక మేరకు ఇక్కడ ఈ సంస్థ ద్వారా నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో వారి ఆకాంక్ష కూడా అది. అందరూ రావాలి, అందరూ ఈ లబ్ధి పొందాలి అంటున్నదే వాళ్ళ మనో ఆశ కూడా. దీనికి స్టాండర్డైజేషన్ అని కానీ ఏదైనా ఒక ప్రక్రియ అంటే చాలా ఉన్నాయి. భిన్నత్వం అన్నది పూర్తిగా మనకు కనిపిస్తుంది. ఏది చేస్తే దాని ఫలితం దానికి ఉంటుంది. అయితే నేను ఏదైతే సూత్రప్రాయంగా చెప్తూ ఉన్నానో దీని ఫలితం దీనికి ఉంటుంది. ఇంకొక దాని విమర్శ కాదు, అది తప్పని కాదు. దీన్ని ఆలోచించమని చెప్పి మీకే చెప్తున్నాను. ఏది మంచిదో చూడండి, అవగాహనకు రండి. ప్రత్యక్షంగా ఇంత భరోసా ఇస్తున్నటువంటిది ఒక గురువు ద్వారా చేయి పట్టుకొని నడిపించుకొని వెళుతున్నాను నేను. మీకు మానవత్వం అంటే ఏమిటో చెప్తున్నాను. ఆత్మీయత అంటే కూడా ఎక్కడికి రీచ్ అవ్వాలో కూడా చెప్తున్నాను. ఎక్కడికి రీచ్ అయితే, ఎలా రీచ్ అయితే ఆ స్థాయికి మీరు వస్తారో నేను నడిపించుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఒక గ్యారంటీ లాంటిది ఇవ్వబడుతుంది. గ్యారంటీ అంటే ఇన్ ది సెన్స్ గైడెన్స్. సో అలాంటిది ఇవ్వబడుతున్నప్పుడు ఆ పద్ధతిని ఎంచుకోవడం అన్నది నిర్ణయం మీదే. ఎందుకంటే ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం వరకే నా బాధ్యతగా, నా దగ్గరకు వచ్చినప్పుడు చివరిదాకా ఆ బాధ్యత గుర్తిరిగి నేను చేయటం అన్నది జరుగుతుంది. అందుకే చెప్పాను, నా పుస్తకాల్లోనే రాశాను, పాత పురాణమేనా ప్రామాణికమైతే నడక నేర్చేది ఎప్పుడు నమ్మ సమాజం. ఈ కొత్త సమాజం ఈ నడక ఎప్పుడు నేర్వాలి? ఎప్పుడో పాత పురాణమే మనం ప్రామాణికంగా పెట్టుకొని ఏదో ఎవరో చెప్పారు అప్పుడు దాన్నే నేను ఇప్పటికీ నమ్ముతాను అంటే కాదు. మనకు హ్యూమన్ బీయింగ్ ఈజ్ విత్ ద సెన్సెస్, సో వీ షుడ్ థింక్ ఇట్ ఆఫ్. సో అది ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, సెన్స్ కలిగినటువంటి వ్యక్తులుగా, మంచి ఆలోచనాత్మకంగా ఒక అవగాహన కలిగినప్పుడు కరెక్ట్ అయినటువంటి విధానాన్ని ఎన్నుకోవటం అవకాశం వస్తుంది. అలాంటి విధానం చెప్పినప్పుడు దాన్ని ఆచరించి తద్వారా మనం మానవ సమాజానికి మేలు చేయొచ్చని, సర్వమానవులు ఎవరైనా ఇక్కడ మతాలకు అతీతం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు, చేయకుండా కూడా పోవచ్చు. అది నిర్ణయం వారిది. ఇష్టపడినప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మానవత్వమే మతంగా, ఆత్మీయత ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇక్కడ మీరు గతంలో ఎన్నో ఆర్గనైజేషన్లు చూసుండొచ్చు. వాలంటీర్లు కానీ, ఇక్కడ ఒక విధానం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక టైం సెన్స్ కానీ, ఒక పద్ధతి ప్రకారంగా ఈ సంస్థ ద్వారా వీళ్ళకి నేర్పించడం అన్నది జరిగింది.